హలో ఎవ్రీవన్, అస్సలాము అలైకుం. చూడండి, ఈరోజు బిర్యానీ, చికెన్ బిర్యానీ. మా పండగ ఈరోజు. ఎందుకు చూడండి, బాగా మీకు చూపెట్టాలి. ఎందుకంటే బిర్యానీ మొత్తం అయిపోయింటే అందరికి ఇచ్చినాం. పండగ రోజు ఇవ్వాలి కదా, అందుకే బిర్యానీ బాగా చూపెట్టాల. ఇప్పుడు మనం రెసిపీకి పోదాం. చూడండి, ఇప్పుడు ఈడ బిర్యానీ మసాలా అన్నీ వేసినాం. తర్వాత ఉప్పు కూడా కొంచెం వేసినాక చూడండి కలుపుతున్నాం. నీళ్ళంతా బయటికి వచ్చేస్తాయి. అందుకు చూడండి, దీని తర్వాత మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈడ ఫుడ్ కలర్ వేసినాక చికెన్లో తర్వాత ఫ్రై చేసుకుంటున్నాం. ఆలూ ఫ్రై, బిర్యానీ మసాలా, అల్లం పేస్ట్, చికెన్ వేసినాక కలుపుతున్నాం. చూడండి, మీరు కూడా కలుపుకోండి. ఇక్కడ కస్తూరి మేతి, ఇక్కడ ఆనియన్ కట్ చేసి ఫ్రై చేసుకుంది. ఇక్కడ బిర్యానీ మసాలా అన్నీ వేసినాక నీళ్ళు ఉడుకుతుంది. ఉప్పు కూడా వేసినాం. ఇప్పుడు బిర్యానీ, ఈడ రైస్, బియ్యం బిర్యానీకి చూడండి నీళ్ళు వేసినాక ఈడ చికెన్ కర్రీని వేస్తున్నాం. చూడండి, చికెన్ కర్రీ కొంచెం పెరుగు కలపాలి. చూడండి, కలుపుతున్నాం. ఇట్లా కలుపుకోవాలి. మీకు నచ్చితే లైక్ కామెంట్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు బియ్యం వేసినాం. రైస్ వేసినాక ఈడ బిర్యానీ మసాలా వేస్తున్నాం. చూడండి, తర్వాత ఆనియన్ ఫ్రైని కూడా వేస్తున్నాం. ఈడ ఫుడ్ కలర్, ఈడ రోజ్ వాటర్ ఇస్తున్నాం. చూడండి, ఇది సెంట్ వేస్తున్నాం. చూడండి, ఇప్పుడు బటర్ అన్నీ వేసినాం. నెయ్యి కూడా వేసినాం. చూడండి, బటర్ కూడా వేస్తున్నాం. చూడండి, బాగా ఇలా చేయాలి. మీరు కూడా ట్రై చేయండి. ఇలానే చేయాలి బిర్యానీ. చూడండి, ఈడ మేము గ్యాస్లో పెట్టినాం అన్నీ రెడీ చేసుకున్నాక. చూడండి, ఇప్పుడు అయింది బిర్యానీ మనది. చూడండి, আজকে আমি তেলেগুতে কথা দিলাম, ক্ষমার দৃষ্টিতে দেখবেন। তো অনেকে এখানে বলে তেলেগুতে কথা দিতে, তাই তেলেগুতে কথা দিলাম, কিছু মনে করবেন না। আল্লাহ হাফেজ।